వందే మాతరం. బోధి ప్రేక్షకులకు మరియు సేవా తత్పరులకు మున్ముందుగా హృదయపూర్వక నమస్సులు. ఈరోజు ఒక బాధ్యత, ఒక మొక్క, ఒక సంకల్పం అన్న అంశం గురించి తెలుసుకుందాం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 316Aలో కొత్తగా ఆవిర్భవించిన లయన్స్ క్లబ్ చోడవరం ఒక సేవా విప్లవానికి సారథిగా రూపాంతరం చెందుతుంది. గత సంవత్సరం క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన కైలాస భూమి చోడవరం ప్రజలకు ఒక ఆదర్శవంతమైన అంతిమ విశ్రాంతి క్షేత్రంగా తీర్చిదిద్దబడింది. ఇప్పుడు 2026-27 సంవత్సరానికి క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన లయన్ గనిరెడ్డి గారు మరో అడుగు ముందుకు వేశారు. రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును అందించాలనే సంకల్పంతో ఒక వన విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆ సంకల్పమే 2026 ఆగస్టు 15న ఒక బాధ్యత, ఒక మొక్క, ఒక సంకల్పంగా రూపాంతరం చెందింది. బాధ్యత స్వీకరించిన రోజు గనిరెడ్డి గారికి ఒక పదవి మాత్రమే రాలేదు, ఒక సేవా సంకల్పం వచ్చింది. ఆ సంకల్పం వందల మొక్కల రూపంలో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. మొక్కల పంపిణీ ద్వారా పచ్చదనంపై తనకున్న అపారమైన ప్రేమను చాటుకున్న లయన్ నాగబాబు గారు అక్కడితో ఆగలేదు. ఐ డ్రీమ్ ఆప్టికల్స్ శ్రీ రమేష్ గారి ఆలోచన విత్తనాలుగా రూపుదిద్దుకుంది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 30,000 సీడ్ బాల్స్. రేపటి అడవికి నేటి ఆశలుగా అవి సిద్ధమయ్యాయి. ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకునే పవిత్రమైన రోజు. జెండా వందనం అనంతరం వారి అడుగులు చింతపల్లి వైపు సాగాయి. అల్లూరి సీతారామరాజు అడుగుజాడల సాక్షిగా నిలిచిన ఆ మన్యం కొండల వైపు. అలనాడు అల్లూరి అన్యాయానికి ఎదురు నిలిచారు. నేడు చోడవరం లయన్స్ క్లబ్ ప్రకృతి వినాశనానికి ఎదురు నిలిచింది. అల్లూరి చేతిలో ఆయుధం, లయన్స్ చేతిలో విత్తనం. అల్లూరి లక్ష్యం ప్రజల విముక్తి, లయన్స్ క్లబ్ చోడవరం లక్ష్యం ప్రకృతి పరిరక్షణ. అల్లూరి అడుగుజాడల్లో వీరి చిన్న అడుగు, ఆయన పోరాట స్ఫూర్తితో వీరి పచ్చని సంకల్పం. చింతపల్లి కొండలపై 30,000 సీడ్ బాల్స్ గాలిలో ఎగిరే వేళ. అవి కేవలం విత్తనాలు కాదు, రేపటి అడవికి రాసిన పచ్చని ఉత్తరాలు. వేలాది మొక్కలు రేపటి తరాలకు నేడును, స్వచ్ఛమైన గాలిని, పచ్చని ప్రకృతిని అందించే జీవన వనరులుగా మారతాయి. ఈరోజు సేవాభావంతో విసిరిన విత్తనం రేపు మొక్క కావాలి, ఆ మొక్క చెట్టు కావాలి, ఆ చెట్టు నీడగా మారాలి, ఆ నీడలో మన భవిష్యత్ తరాలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చాలి. పదవి ఒక బాధ్యత, సేవ ఒక సంకల్పం, విత్తనం ఒక ఆశ, చెట్టు ఒక భవిష్యత్. లయన్ గనిరెడ్డి గారి నాయకత్వంలో లయన్స్ కుటుంబం అడుగులు ఇలాగే సేవాబాటలో సాగాలి. అల్లూరి స్ఫూర్తితో, లయన్స్ సేవాభావంతో, ప్రకృతిపై ప్రేమతో, 30,000 విత్తనాలతో చింతపల్లి మన్యానికి మన హృదయపూర్వక వందనం. లయన్స్ క్లబ్ వారు చోడవరం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ కార్యక్రమం విత్తన బంతుల కార్యక్రమం. ఇది లయన్స్ క్లబ్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రకృతి ఒకసారి చూడండి. ఈ ప్రకృతిని మరింత రెట్టింపు చేయడానికి గాను ఈ విత్తన బంతులు మేము ఇందులోకి వేస్తున్నాం. ఇవే రేపు ఈ అటవీ శాఖ ఇంకా ఎక్కువగా మొక్కల్ని మనకి వృక్షాలుగా ఉద్భవించి ఎంతో మందికి నీడను, ఈ అటవీ జంతువులకు ఆహారాన్ని ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. జై హింద్, జై భారత్.